నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పాతపేట అగరబత్తి కాలనీ యందు ఈ శ్మశాన వాటికని అభివృద్ధి చేయడంలో భాగంగా చాలా పనులు గుర్తించి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఫ్రీజర్ను కూడా ఏర్పాటు చేయాలని 23/6/2026 తేదీ కిల్లి రవి అనే అతను సిఆర్ఎస్ రైల్వేలో పనిచేసే అతను చనిపోయినాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను వాళ్ళ తమ్ముడికి వచ్చేసి మెసేజ్ చేసి అతను ఎక్కడైతే రెంట్గా ఉంటాడో బుగ్గ వీధిలో అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వెంటనే మాకు ఈరోజు సిఆర్ఎస్ అంటే రైల్వేలో పనిచేస్తున్నటువంటి కిల్లి రవి అనే అతను సూసైడ్ నోట్ పెట్టి రిపోర్ట్ చనిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు మీడియా ద్వారా. అలా సూసైడ్ నోట్ పెట్టి చనిపోవడానికి చాలా క్రూరమైన చర్యగా ఒక అమ్మాయి ద్వారానే జరిగింది. ప్రసాద్ అనే అమ్మాయి 3-4 పెళ్లిళ్ళు చేసుకుని రకరకాల వాళ్ళతో Where's 169 of 24? 3 మీటర్స్ చాలు.
వద్దు అనేది ఆయన అంతా ఏ పడతారు నేను ఈడ ఉండదా వాళ్ళు కరెక్ట్గా చదివి పలమనేరు పాతపేట అగరబత్తి కాలనీ యందు ఈ శ్మశాన వాటికని అభివృద్ధి చేయడంలో భాగంగా చాలా పనులు గుర్తించి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఫ్రీజర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ ఫ్రీజర్ని ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మన శివ మరియు వారి యొక్క బృందం ఈరోజు వితరణ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా వరకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి ఎవరికైనా ఫ్రీజర్ అవసరమైనప్పుడు ఫోన్ నెంబర్ మాకు కానీ హెల్పింగ్ హ్యాండ్స్ ఉండేటువంటి శివ గారికి కానీ ఫోన్ నెంబర్ తెలియజేస్తే వారికి ఈ సౌకర్యాన్ని కల్పించగలమని మేము తెలియజేస్తున్నాం. ఇరవై 3/6/2026 తేదీ కిల్లి రవి అనే అతను సిఆర్ఎస్ రైల్వేలో పనిచేసే అతను చనిపోయినాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను వాళ్ళ తమ్ముడికి వచ్చేసి మెసేజ్ చేసి అతను ఎక్కడైతే రెంట్గా ఉంటాడో బుగ్గ వీధిలో అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వెంటనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వెళ్ళి అతన్ని ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి పోస్ట్ మార్టం కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత అతని వద్ద నుంచి మాకు తగిన ఆధారాలంటే అతని యొక్క సూసైడ్ నోట్ను మేము సీజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కొంతమంది సాక్షులు విచారించడం ద్వారా ఆ సూసైడ్ నోట్లో ఉండే ఆధారాల ద్వారా ఉషారాణి అనే ఆవిడ యొక్క ప్రోద్బలంతోనే అతను సూసైడ్ చేసుకున్నట్టు మాకు తగిన ఆధారాలు ఉండడం వల్ల ఆవిడను ఈరోజు ఉదయం 29/6/2026 తేదీ ఉదయం కరకంబాడి వద్ద అరెస్టు చేసి గౌరవనీయులైన మేజిస్ట్రేట్ గారి వద్ద ఆమెను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తదుపరి విచారణ ప్రకారం ఆధారాల ప్రకారం రిమైనింగ్ అంటే రైల్వేలో పనిచేస్తున్నటువంటి కిల్లి రవి అనే అతను
సూసైడ్ నోట్ పెట్టి ఉరిపోసుకొని చనిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు మీడియా ద్వారా. అలా సూసైడ్ నోట్ పెట్టి చనిపోవడానికి చాలా క్రూరమైన చర్యగా ఒక అమ్మాయి ద్వారానే జరిగింది. ప్రసాదమైన అమ్మాయి నుంచి 3-4 పెళ్లిళ్ళు చేసుకుని రకరకాల వాళ్ళతో సంబంధాలు జరిపి కిల్లి రవితో కూడా సహజీవనం చేస్తూ ఆఖరికి అతని తీవ్రమైనటువంటి హింసలు పాలు చేసి ఆయన అనంతరం తాను సూసైడ్ చేసిన విధంగా కారణమైనటువంటి ప్రసాదాన్ని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి మనం డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సూసైడ్ నోట్తో పాటు వచ్చినటువంటి వివరాలు రకరకాల పద్ధతుల్లో ఉంది. ప్రసారానికి ఉన్నటువంటి అనేక రకాల సంబంధాలు వివిధ వ్యక్తులు వేధించడంలో భాగంగా రవితో కూడా ఆమె దాదాపు చాలా కాలంగా సాధనం చేస్తూ అతని పైన తీవ్రమైనటువంటి దౌర్జన్యతంగా ఆయన సిఆర్ఎస్ ఉద్యోగం ఉన్నటువంటి ఆయన ఎస్ఆర్టీతో కూడా రాయించి తద్వారా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకొని ఆ తర్వాత అవసరమైతే అతన్ని అంతం చేయాలనేటువంటి ప్లాన్ చేసినటువంటి కనిపిస్తాం. ఇలాంటి ఘటనలో ఈ సామాజిక రుగ్మతలో తీవ్రమైనటువంటి విషయం. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, న్యాయం అన్యాయమైనటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ఆ వామపక్షాలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎం మేము స్పందిస్తున్నాం. ఇది తీవ్రమైన చర్య. వెంటనే దీనికి కారకులైనటువంటి వాళ్ళు ప్రసారాన్ని ఒంటరిగా చేస్తున్నారని అనుకో. పోలీసులు కూడా ఏమాత్రం స్పందించలేదు. వేణుగొండ పోలీసులు ఇలాంటి వాటిపైన పోలీసుల యొక్క కుమ్మక్కు కూడా ఉందనిపిస్తూ ఉంది. వెంటనే దీనికి కారకులు ఎవరున్నా దర్యాప్తు చేసి మాకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.